ఊర్లో శ్రీ రామ భక్త ఆంజనేయ స్వామి వారు పూజలు అందుకుంటున్నారు. ఆంజనేయ స్వామికి శ్రీరాముడు అంటే మహాప్రాణం అండి. రాముల వారిని గుండెల్లో పెట్టుకొని పూజిస్తారు ఆంజనేయ స్వామి. శ్రీరామచంద్ర ప్రభువు గుండెల్లో ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయారు మన ఆంజనేయ స్వామి. ఇక టెంపుల్ విషయానికి వస్తే భీమవరం నుంచి పాలకొల్లు వెళ్లే దారిలో ఈ ఆలయం అయితే ఉంటుంది. ఈ ఆలయంలో మధ్యలో ఎవరైనా సరే ఆగి స్వామివారిని దర్శనం చేసుకోకుండా వెళ్ళరండి, అంత పవర్ఫుల్ మాట. ఇక్కడ నందమూరి గరువులో 60వ వార్షికోత్సవం సందర్భంగా హనుమద్ వ్రత మహోత్సవాలు అయితే జరుగుతున్నాయండి. ప్రతి సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా జరిపిస్తారు. సుమారుగా 13 రోజులు జరిగే ఈ మహోత్సవ వేడుకల్లో స్వామివారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా మంది భక్తులైతే వస్తారు. ఇక మొదటి రోజు అయితే స్వామివారి ఊరేగింపు అయితే జరిపిస్తారండి. ఆ రోజు నుంచి ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. స్టేజ్ ప్రోగ్రామ్స్ అయితే చాలా కండక్ట్ చేస్తారు. అలాగే లాస్ట్లో అన్న సమారాధన కార్యక్రమాలు అయితే జరుపుతారు. ఇక నమ్మిన వారికి కొలిచే కొంగు బంగారంగా విరాజిల్లుతూ శ్రీరామ భక్త ఆంజనేయ స్వామి వారు ఇక్కడ దర్శనమిస్తారు.